ఎటువంటి జాయినింగ్ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నా డైలీ వర్కింగ్ పేఅవుట్ సేమ్ ఉంటుంది. కానీ లంసమ్ అమౌంట్లో మార్పు ఉంటుంది. ఇప్పుడు లంసమ్ అమౌంట్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఒక డెలివరీ పార్ట్నర్ రూ. 3,000 కడితే అతనికి రోజుకు రూ. 100 చొప్పున నెలకు రూ. 3,000 ఈట్ అండ్ ఎర్న్ ఇస్తుంది. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్. డెలివరీ పార్ట్నర్ పనిచేసిన చెయ్యకపోయినా ఈ మనీ ఈట్ అండ్ ఎర్న్ అందిస్తుంది. లంసమ్ అమౌంట్ డెలివరీ పార్ట్నర్కి 50 సంవత్సరాల తర్వాత అందుతుంది. డెలివరీ పార్ట్నర్ తన జాయినింగ్ రూ. 3,000 ఎప్పుడు కావలి అన్న తను వెనక్కి తీసుకోవచ్చు. ఒకవేళ తీసుకుంటే తనకి ప్రతి సంవత్సరం 2% వడ్డీ యాడ్ చేసి ఈట్ అండ్ ఎర్న్ అందిస్తుంది. డెలివరీ పార్ట్నర్ 50 సంవత్సరాల పూర్తిగా ఈట్ అండ్ ఎర్న్తో ఉన్నందుకు అతనికి 18 లక్షలు ఈట్ అండ్ ఎర్న్ అందిస్తుంది. అంటే నెలకు రూ. 3,000 చొప్పున 12 నెలలకు 36,000. 50 సంవత్సరాలకు 18 లక్షలు ఈట్ అండ్ ఎర్న్ ఇస్తుంది. మాకు నమ్మకమైన డెలివరీ పార్ట్నర్ కావాలి. ఎలాంటి కారణాలు చెప్పి మేము డెలివరీ పార్ట్నర్ని ఉద్యోగంలోనుంచి తీయము. ఒకవేళ తనకి ఉద్యోగం నచ్చకపోయినా తను ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్న ఈట్ అండ్ ఎర్న్ డెలివరీ పార్ట్నర్కి తన లంసమ్ అమౌంట్ అతనికి అందిస్తుంది. లేదు అని తన జాయినింగ్ అమౌంట్ తీసుకుంటే అతనికి ఎటువంటి లంసమ్ అమౌంట్ అందదు. అలాగే యాడ్ ఆన్ ప్యాక్ కావలి అంటే రూ. 3,000 ప్లస్ 9,000 మొత్తం 17,000 ప్యాక్కి మాత్రమే అర్హత ఉంటుంది. అంటే నెలకు 17,000 చొప్పున సంవత్సరానికి రూ. 1,44,000. 50 సంవత్సరాలకు 72 లక్షల రూపాయలు అందించబడుతుంది. జాయినింగ్ అండ్ యాడ్ ఆన్ ప్యాక్ ఆర్ డిఫరెంట్. ఒక మనిషికి ఒక అకౌంట్ మాత్రమే ఉంటుంది. ఒకవేళ ప్యాక్ మార్చాలి అంటే ముందు తీసుకున్న ప్యాక్ని వదులుకోవాలి. ఎలాంటి వివరాలు కావాల్సిన ఈట్ అండ్ ఎర్న్ ని సంప్రదించండి.